ఆల్రెడీ కార్యకర్తల మీటింగ్ అయిపోయింది, కాలనీ సంక్షేమ సంఘాల మీటింగ్ అయింది, మహిళల మీటింగ్ అయిపోయింది, కుల సంఘాల మీటింగ్ అయిపోయింది, వృద్ధుల మీటింగ్ అయిపోయింది, యువకుల మీటింగ్ అయిపోయింది, మరి డోర్ టు డోర్ గడప గడపకు అయిపోయినాయి. అన్ని రకాల ప్రచారాలు దాదాపు పూర్తి అయినాయి. మళ్ళీ మూడో రౌండ్ డోర్ టు డోర్ కార్యక్రమం పండగ తర్వాత మొదలు పెడుతున్నాము. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్తేజంగా ఉల్లాసంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. కాబట్టి ఈ ప్రాంతంలో నేను అనేక కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి నన్ను ఆశీర్వదించమని చెప్పి ప్రజలను కోరుతుంటూ మరి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుల సంగతి కూడా ప్రజలకు ఒకసారి చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకుల యొక్క చరిత్ర యూట్యూబ్లో కొడితే మీకు వస్తుంది. ఈయన మీద ఒక 420 కేసు బుక్ అయింది, ఆయన మీద ఒక 420 కేసు బుక్ అయినాయి. రెండు కేసులు 420 కేసులు బుక్ అయినాయి. ఈ 420 నాయకులు మన ప్రాంతానికి వచ్చి ఈరోజు ప్రచారం చేస్తుంటుంటే ప్రజల్లో వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి నాయకులు దరిచేరనీయకుండా అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ నేను ఒకటే అడుగుతున్నా, ఏంటంటే ఇప్పుడు 5 మంది పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులుగా పోటీ చేస్తుండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తుండ్రు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేస్తుండ్రు, సోయం బాబురావు చేస్తుండ్రు, బండి సంజయ్ చేస్తుండ్రు, అరవింద్ చేస్తుండ్రు, వీళ్ళందరూ చేస్తుండ్రు. వీళ్ళందరూ ఎక్కడ చేస్తుండ్రు? వాళ్ళ పార్లమెంట్ సెగ్మెంట్లో అంతర్భాగమైన ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తుండ్రు. మన కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ వదిలిపెట్టి పారిపోయి ఇక్కడికి ఎందుకు వచ్చిందో సంగతి ప్రశ్న అడుగుతున్నాయని, దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఆయనకున్నది. ఎందుకంటే ఆయన ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రజలు అసహించుకుంటుండ్రు, చీత్కరించుకుంటుండ్రు. ఎక్కడ కూడా ఆయన ఆదరిస్తలేరు. ఎందుకంటే ఈయన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో లేడు, ప్రజల కష్ట సుఖాలు పంచుకోలేదు. కాబట్టి ఆయన అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నాడు. ఎవరైనా సరే రాజకీయంగా ఒక అవకాశం వస్తే సుస్థిరంగా స్నానం చేసుకుంటారు. మరి అలా చేసుకోలేకపోగా కొత్త ప్రాంతమైన ఈ ప్రాంతాన్ని ఎన్నుకుంటే ఈ ప్రాంత ప్రజలకు నా సంగతి తెలియదు. కాబట్టి మళ్ళీ ఆదరిస్తారేమో అన్న ఆశతోటి ఇక్కడికి వస్తుండు. కాబట్టి దయచేసి మాకు రేవంత్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఒక అనుభవం ఇచ్చిండు. ఇక్కడ ప్రజలకు ఎంపీగా ఎన్నికై ఏ రోజు కూడా ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి అదే విధంగా ఈ మధు యాష్కి గారు కూడా మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో ఉంటారు. కాబట్టి నాకు ప్రజలకు ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాము. అలాగే ఒక నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఆ పార్టీ అధ్యక్షుడు, ఒక 420 కేసులో ఇరుక్కున్న అభ్యర్థి ఆ పార్టీ అభ్యర్థి. మరి ఇటువంటి పార్టీలకు టికెట్లు అమ్ముకున్న పార్టీలకు అవకాశం ఇస్తే రేపొద్దున ఈ రాష్ట్రాన్ని అమ్ముకుంటారు. కాబట్టి దయచేసి విజ్ఞులు మరి అంతా కూడా తెలిసిన ఎల్బీ నగర్ ఓటర్లు దయచేసి గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా.